శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈరోజు ఈ వీడియోలో ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుని యొక్క నాడి విశేషాలు తెలుసుకుందాం. ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు కూడా మిథున రాశిలోది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ నక్షత్రం యొక్క దశానాథుడు రాహువు. అంటే జన్మకాలంలో రాహు మహాదశతో జననం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది దశా ప్రమాణం 18 సంవత్సరాలు. జన్మకాలంలో నడిచినటువంటి పాదాలను బట్టి మిగతా భుక్తి విశేషాలు ఉంటాయి. అట్లా రాహు మహాదశ, తర్వాత గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశ, కేతు మహాదశతో ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. అగ్నిభయం, ఈ నక్షత్రానికి అగ్నిభయం, చోరభయం కలిగినటువంటి నక్షత్రం. అట్లాగే ఈ ఆర్ద్ర నక్షత్రం జన్మించినటువంటి జాతకులు స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా వ్యాపార రంగంలో క్రయ విక్రయాదుల్లో చాలా మంచి రాణింపు ఉంటుంది. చిత్రసీమ, కళారంగము, ఫోటోగ్రఫీ, ప్రింటింగు, పబ్లిషింగు మొదలైనటువంటి వాటిలో చాలా అభివృద్ధికరంగా ఉంటారు వీళ్ళు. మంత్రశాస్త్రం, సాహిత్యం అనుకూలిస్తాయి. అట్లాగే ఇళ్ల ప్లాన్లు వేయటం, డిజైన్స్ వేయటం మొదలైనటువంటి రంగాలన్నింటిలో కూడా వీళ్ళు చాలా అభివృద్ధికరంగా ఉంటారు. అట్లాగే రాహువు శనితో సమానం కాబట్టి ఐరను, ఆయిలు ఇటువంటి రంగాల్లో బాగా రాణిస్తారు. అట్లాగే మందుగుండు సామాగ్రి, శీతల పానీయాలు, ఈ వ్యాపార రంగం కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది వీళ్ళకి. మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకుడు ప్రసన్నమైనటువంటి ముఖం గలవాడు. మంచి శీలము, సత్యము, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై ఉంటాడు. అట్లాగే రెండో పాదంలో జన్మించినటువంటి జాతకుడు జీవితంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా అనారోగ్యంతో ఉంటాడు. శరీరంలో ఏదో ఒక భాగానికి అనారోగ్యం తప్పనిసరిగా ఉంటుంది. అట్లాగే పట్టుదల, అహంకారం కలిగినటువంటి నక్షత్రం ఇది. అట్లాగే 3-4 పాదాల్లో కనుక జన్మించినట్టయితే కనుక అసలు ఈ నక్షత్రానికే మూర్ఖ నక్షత్రం అని ఒక పేరుంది. అట్లాగే ఎందుకంటే ఇది రాహు నక్షత్రం కాబట్టి పట్టిన పట్టే కుందేలు పట్టు అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి. అట్లాగే ఈ రాహు నక్షత్రంలో మిథున రాశిలో జన్మ అవటం వల్ల, ఆ నక్షత్రాధిపతి బుధుడు అవటం వల్ల వ్యాపార రంగం మీద ఎక్కువ దృష్టిని కాన్సన్ట్రేషన్ చేస్తారు వీళ్ళు. వ్యాపార రంగంలో ఏది పెట్టినప్పటికీ కూడా లాభసాటిగా ఉంటుంది. అట్లాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ కూడా కోపం, కలహ స్వభావం, డాంబికము, అసూయ కలిగి ఉంటారు. అట్లాగే ఈ శని కనుక ఈ నక్షత్రానికి అనుకూలమైనటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే కనుక చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే ఈ ఆర్ద్ర నక్షత్రంలో బాలారిష్ట నక్షత్రం కాదు ఇది. దీనికి బాలారిష్టాలు లేవు. అయితే జాతకంలో కనుక జననకాల కుండల్లో కనుక ఏదైనా బాలారిష్ట గ్రహాలు ఉన్నట్టయితే దాన్ని శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ రాహు మహాదశ తర్వాత ఈ రాహు మహాదశలో జన్మ అవటం వలన తర్వాత వచ్చేటువంటి శని మహాదశ, తర్వాత వచ్చేటువంటి కేతు మహాదశ, ఆ తర్వాత వచ్చేటువంటి రవి మహాదశ, ఈ 3 కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి దశలు. ఎందుకంటే విపత్తార, ప్రత్యక్తార, నైదంతార దశలు సహజంగా ఎల్లప్పుడూ కూడా మానవులకి కష్టాలను కలగజేస్తాయనే శాస్త్ర ప్రమాణం. అట్లా ఈ దశలు అంతర్దశలు ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బందులు పడవలసి ఉంటుంది ఖచ్చితంగా. ఇదంతా కూడా రాహు మహాదశలో జన్మ అవడంలో గురు మహాదశ అంతా కూడా విద్యాభ్యాస కాలంగా ఉండి, విద్య సమృద్ధిగా ఉండి, మంచి ఉద్యోగం ఉండి వాహనం, గృహం నిర్మాణాలు చేసుకోగలుగుతారు. అట్లాగే శని మహాదశ మిడిల్ ఏజ్లో రావడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. శని మహాదశ విపత్తార దశ అవడం వల్ల శని మహాదశ 19 సంవత్సరాల్లో ఎక్కడో అక్కడ ఖచ్చితమైనటువంటి ఆర్థికమైనటువంటి నష్టాన్ని మాత్రం చవి చూడవలసినటువంటి పరిస్థితులు, అది కూడా భారీగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి అష్టమాధిపతి రాశి శని అవటం వలన, అయితే భాగ్యస్థానం కూడా శని ఉండటం వలన దాన్ని మళ్ళీ రికవరీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ముందు మాత్రం చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. అట్లాగే విద్యాభ్యాస కాలం అంతా కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే గృహాలు, వాహనాలు, భూములు సంపాదించుకోవడం, జాతకంలో కనుక గ్రహబలాలు ఉన్నట్టయితే కనుక రాజకీయ రంగంలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అట్లాగే కుటుంబం ఉంటుంది, సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. సంతానం వల్ల వీళ్ళకు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. బంధుగానే ఉంటారు. ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటాయి.
కానీ అధిక ఖర్చులతో కూడినటువంటి జాతకం ఇది. ఎందుకంటే షష్టాధిపతి బుధుడు, షష్టాధిపతి కుజుడు, అష్టమాధిపతి శని అవటం వల్ల కొంచెం ఖర్చులు కలిగినటువంటి జాతకం. అయినప్పటికీ కూడా ఈ నక్షత్రాధిపతి రాహు మహాదశలో జన్మ అవటం వలన, ఈ నక్షత్రాధిపతి రాహు అవటం వలన జనన కాలంలో కొంచెం అనారోగ్య సూచనలు కూడా ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా ఈ జాతకం అన్ని రకాలుగా కూడా సమృద్ధికరంగా ఉంటుంది. కుండల్లో కనుక గ్రహ బలాబలాలు ఉన్నట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా కొంత మైనస్లు ప్లస్లుగా మారే అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా శని మహాదశ, కేతు మహాదశ, రవి మహాదశలో మాత్రం శాంతులు మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆర్థికమైనటువంటి పుష్టి ఉంటుంది, ఆరోగ్య లాభం కలుగుతుంది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.